తడి పొడి చెత్త వేర్వేరుగా ఇవ్వాల్సిందేనని, అలా ఇవ్వకపోతే చెత్తను తీసుకెళ్లడం మానేయాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెద్ద అమిరారంలో తన క్యాంపు కార్యాలయంలో ఉండి నియోజకవర్గ పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెత్త నుంచి సంపద సృష్టించాలని, మూసేసిన సంపద కేంద్రాలను మళ్లీ రెగ్యులరైజ్ చేయాలని సూచించారని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులకు సహకరించాలని ప్రజల్ని రఘురామ కోరారు. సెక్రటరీస్ అందరితోటి ఈరోజు ఒక సమావేశం నిర్వహించాం. ఆ సమావేశంలో సెక్రటరీస్కి చెప్పింది ఏంటంటే, ఎవరైనా ఆ చెత్తని విభజించకుండా కలిపి ఒకే చెత్తగా ఉంచితే దాన్ని మీ ఇంటి దగ్గరే వదిలి వెళ్ళిపోతారు. ఇంకా మారకపోతే ఎవరైనా ఆ చెత్తని తీసుకువెళ్ళలేదని చెప్పి రోడ్డు మీద వేస్తే ఆ మరుసటి రోజు ఆ చెత్త మీ ఇంటి ముందే కుమ్మరించడం జరుగుతుంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద సహకరించండి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు చెత్త నుంచి సంపద సృష్టించాలి, పూర్వం ఆపేసిన కేంద్రాలన్నీ కూడా మళ్ళీ పునర్వ్యవస్థీకరించి సక్రమంగా వాడుకోవాలి అని ఆయన చెప్పినప్పటికీ కూడా మరి ఇంకా 50% మరి సెగ్రిగేషన్ జరగట్లేదు. మరి చెత్త ద్వారా మరింత చెత్త పరిసరాల్ని మరింత చెత్త చేస్తున్నారు. అది చాలా అసహ్యం. చాలా చోట్ల పంచాయతీ వాళ్ళే కాలువగట్లెమ్మట, డ్రైన్లెమ్మట కూడా వదిలేస్తున్నారు. అటువంటి గ్రామ సెక్రటరీల మీద కూడా ఆ